వెల్కమ్ టు మన ఛానల్. నేను మీ ముదుగొండ గోపీకృష్ణ. చాలామంది వీడియోలు చూసిన వాళ్ళు దాదాపు ఇప్పుడు ఒక 500 వీడియోలు అన్నీ చూస్తుంటారు. అన్ని సబ్జెక్టుల మీద దీంట్లో ఉంటాయి. చూసిన తర్వాత సార్ మేము కన్సల్ట్ చేయాలంటే ఏం చేయాలని అడుగుతున్నారు. హౌ టు కన్సల్ట్, ప్రాసెస్ ఏంటి అని క్లియర్గా ప్రతి వీడియోలో ఫోన్ నెంబర్ ఉంది, 8885 ఫోన్ నెంబర్ ఉంది. దానికి ఉదయం 10 నుంచి ఈవినింగ్ 5 లోపల కాల్ చేయొచ్చు. మోస్ట్లీ 90% నేనే మాట్లాడతాను, నో అసిస్టెంట్స్. అదొకటి. లేదు దాంట్లో జీమెయిల్ ఉంది, వాట్సాప్లో కూడా మీరు పెట్టచ్చు. వాట్సాప్లో పెట్టి సార్ ఐ వాంట్ అపాయింట్మెంట్ అని పెట్టండి. అపాయింట్మెంట్ తీసుకుంటే ఆ టైంలోనే మాట్లాడాలి. మీకు మిగతావన్నీ అపాయింట్మెంట్లో అవుతుంది. సో కన్సల్టేషన్కి ఆ ఫోన్ నెంబర్లో అపాయింట్మెంట్ తీసుకుంటే మాత్రమే వీడు జవాబు చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఇండియా నుంచి ఫారిన్ కంట్రీ నుంచి కూడా చాలామంది అపాయింట్మెంట్ చూస్తుంటారు అనమాట. అందుకోసం అపాయింట్మెంట్ ద్వారా మాత్రమే తెలుసు మీకు. అయినా మళ్ళీ ఒకసారి చెప్తాను, కింద ఆ ఫోన్ నెంబరు, జీమెయిల్ అన్నీ ఉన్నాయి. ఇంకోటి మర్చిపోకుండా కొంచెం మనకు ఈ వివరాలు ఇంకా తెలుసుకోవాలి, యూట్యూబ్ చూసారంటే కింద mgk9.com అని mgk9.com వెబ్సైట్ కూడా కొత్త వెబ్సైట్ కూడా చూడండి. ఎక్కడ నేను ఎందుకు చూడమని చెప్తున్నానంటే ఎవరైనా కన్సల్ట్ చేసే ముందు మనం దేని గురించి అంటున్నాం, ఎక్స్పీరియన్స్ ఏముంది అని వెనకాల చూడాలి, టెస్టిమోనియల్స్. సో mgk9.com అని వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్ కూడా చూస్తే మీకు కొంచెం నాలెడ్జ్, ఆ తర్వాత మీరు తెలుసుకొని కాంటాక్ట్ చేయండి. సో కమింగ్ టు ద పాయింట్, ఏముంది ఇప్పుడు మీరు చూసిన తమ్నైల్లో ప్రతిసారి రిపీటెడ్గా తమ్నైల్ ఏముంది అదే పాయింట్ ఉంటుంది, ఇంకా వేరే ఉండదు, డైరెక్ట్గా అదే. సో తమ్నైల్ ఏంటంటే న్యూ బిజినెస్, కొత్త వ్యాపారం చేసేటప్పుడు ఏం చేయాలి, అది మన పాయింట్. ఎవరి పేరు మీద చేయాలి కొత్త వ్యాపారం, న్యూ బిజినెస్, కొత్త వ్యాపారం స్టార్ట్ చేస్తున్నాం. సో మొట్టమొదటి మనకు వచ్చే డౌట్ అంటే సార్ ఎవరి పేరు మీద చేస్తే బాగుంటుంది, నేను మా ఫ్రెండ్ ఉన్నాడు ఆయనతో పెట్టొచ్చా, లేదా 2-3 వాళ్ళతో పెట్టొచ్చా, మా ఇంట్లోనే మా వైఫ్ పేరు మీద బాగుంటుందా, మా అబ్బాయి పేరు కూతురు పేరు మీద బాగుంటుంది, లేదా నా పేరే బాగుంటుంది, ఎవరి పేరు మీద చేస్తే ఎవరు బాగుంటుంది అని ఒక క్వశ్చన్ వేస్తారు కొత్త వ్యాపారులకి. ఆ తర్వాత సరే నేమ్ అడుగుతారు. కొత్త వ్యాపారానికి ఏం కావాలి, ముందు బిజినెస్కి పేరు అడుగుతారు. పేరు అడిగిన తర్వాత మీరు అడిగారు కదా అని ఒకటే పేరు ఉండదు. చాలామంది ఏమనుకుంటారంటే బిజినెస్ పెడతాం కదా, పేరు పెట్టేట్టు పేరు చెప్పేస్తాను, ఏదో సో అండ్ సో ఎంటర్ప్రైజెస్, సో అండ్ సో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఇట్లా పెడతాం. ఒక పేరు కాదు, ఒక పేరుతో రాదు. ఎందుకంటే 3 లేక 4 పేర్లు ఇస్తారా అని అడుగుతారు. ఎస్, 3-4 పేర్లు మీకు ఇచ్చేస్తే అక్కడ మీరు జిఎస్టీ ప్రకారం రిజిస్టర్ చేయాలి, ఫర్మ్ పేరు మీద రిజిస్టర్ చేయాలి, కంపెనీలు అయితే ప్రైవేట్ లిమిటెడ్ అనేది రిజిస్టర్ చేయాలి. రిజిస్టర్స్లో నేను ఒక పేరు మీరు పేరు ఇస్తే రాదు, ఆల్రెడీ అవైలబిలిటీ ఉండదు. వాళ్ళు ఏం చేస్తారో పేరు ఆల్రెడీ లేదంటే అవైలబిలిటీ లేదంటారు. అప్పుడు మీ దగ్గర 3-4 పేర్లు ఉంటే మీకు నచ్చిన ఒక ఆర్డర్లో పెట్టుకోవచ్చు. ఒకవేళ మొదటి పేరు అయిపోతే రెండోది కాకపోతే మూడోది ఒకసారికి అయిపోతుంది మీకు. సో లక్కీ నేమ్స్ 3 లేక 4 పేర్లు ఇవ్వటం జరుగుతుంది అక్కడి నుంచి. ఏది ఒకే బిజినెస్కి, ఇది పద్ధతి. ఈ 3-4 పేర్లు చేయడం కనీసం 2 రోజులు టైం పడుతుంది. ఎందుకు 2 రోజులు టైం పడుతుందంటే మీకు కరెక్ట్గా ఇవ్వాలంటే దాదాపు ఒక 2-3 గంటలు ట్రై చేయాలి దానికి. ఒక 50-20 పేర్లు చూస్తే అప్పుడు కానీ ఈ 3-4 పేర్లు మనకు రాదు. ఏం చూస్తారు 3-4 పేర్లు అంటే మీరు ఏ ఊళ్ళో పెడుతున్నారో ఒక పాయింట్ క్యాలిక్యులేట్, ఏ ఊళ్ళో పెడితే ఒక పాయింట్, ఎవరి పేరు మీద పెడుతున్నారో 2వ పాయింట్, ఏం బిజినెస్ పెడుతున్నారో దానికి ప్లానెట్ ఎవరో 3వ పాయింట్. ఈ 4 యాంగిల్లో కలిసేట్టు ఉండాలంటే ఒకటి గెలిస్తే ఒకటి కలదు. దీనికి ఒక 2 డేస్ టైం పెడితే ఒక 70-80 పేర్లు స్కానింగ్ చేసి 5-6 గంటల కష్టపడితే అప్పుడు మీ ఊళ్ళో 4 పేర్లు వస్తాయి. మీ కన్వీనియంట్ ఏంటంటే మీ ఊళ్ళో మీ ఉన్న దగ్గర ఆల్రెడీ 3-4 పేర్లు ఏమైనా ఉన్నాయా అంటే పక్క పెట్టేస్తాం. దీంట్లో సేమ్ నేమ్ ఎవరికి ఉందని పెట్టి మిగతా చూస్తాం అనమాట. అదొకటి. 2, రిజిస్ట్రేషన్ కూడా ఈజీగా అవుతుంది. 3-4 పేర్లు ఉంటే ఒక పేరు మీకు మళ్ళీ పోకుండా ఒకసారికి అయిపోతుంది. ఇది బిజినెస్కి. ఆ తర్వాత ఓకే అయిపోతుంది, 3-4 నేమ్స్ ఇచ్చేస్తాం. తర్వాత ఏ వ్యాపారం పెట్టినా కూడా చిన్న షట్టర్లోనే పెడతారు, ఇంట్లోనే పెడతారు, లేకపోతే పెద్ద ఆఫీస్ అయినా తీసుకొని పెడతారు, ఓ ఫ్యాక్టరీ అయినా కావచ్చు. ఏదైనా కూడా న్యూమరాలజీ అడిగింది మీరు పేరే కాబట్టి ఇంటికి కూడా అవసరమే వాస్తు, కానీ బిజినెస్కి అవసరం. ఇంటికి దానికి ఇంటికి అయితే కనపడదు, మీకు బిజినెస్లో కనపడుతుంది. ఏం కనపడుతుందంటే మీరు ఏదైతే బిజినెస్ షాప్ కానీ పెడతారో మీ పేరు మీద, అంటే ఎవరి పేరు మీద రిజిస్టర్ అడిగారో మీ వైఫ్ మీ పేరు మీద, దానికి సంబంధించి వాస్తు డైరెక్షన్ కరెక్ట్గా ఉందా లేదా, న్యూమరాలజీ వాస్తు డైరెక్షన్ ఒక రీసెర్చ్ పాయింట్. ఇది మీకు ఏ వైపు అది పెడితే బాగుంటుందని ఉంటుంది. ఒకవేళ మీకు ఆల్రెడీ ఒక షాప్ తీసుకున్నారు, అంత అయిపోయి అడిగారు అనుకోండి, అది తూర్పు కొంది, నేను ఉత్తరం పెట్టమంటాను. ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు ఇంకో షాప్ కొంటారా, కొనలేరు కదా, దానికి కూడా మార్గం ఉంది. వాస్తు డైరెక్షన్ ఎట్లా పెట్టుకోవాలో దానికి కూడా ఉంటుంది. లేదు ఇంకా మేము చూడలేదండి, షాపు షట్టర్ చూడలేదంటే మీకు వాస్తు డైరెక్షన్ 4 దిక్కుల్లో, తూర్పు, పడమర, దక్షిణ, ఉత్తరం. ఇది చూస్తే మీ బిజినెస్ 40% ఇది కూడా కారణమవుతుంది. అంటే మీకు బయట నుంచి ఒక ₹1,00,000 వచ్చింది అనుకోండి, బాగానే చేస్తారు, అంత బాగానే ఉంది, కానీ ఆ వాస్తు డైరెక్షన్ బాగాలేకపోతే 30-40% అది కట్ చేస్తుంది. మీకు 60,000 70,000 వస్తాయి ప్రతి నెల, 30,000 కట్ అయిపోతాయి ఇన్కమ్ ట్యాక్స్ కట్టినట్టు.
ఈ వాస్తు డైరెక్షన్ కూడా దీంట్లో కనుక చూస్తే ఇది కూడా అవసరమే. మీకు అది కూడా మీకు 30-40% బెనిఫిట్ అవుతుంది. అది ఆ తర్వాత ఇప్పుడు బిజినెస్ అయిపోయింది, పేరు సెలెక్ట్ చేస్తారు, ఆ పేరు రిజిస్టర్ అయిపోయింది అంటాం. నెక్స్ట్ అంటే మీకు కావాల్సిన చెప్తున్నారు, మళ్ళీ క్వశ్చన్స్ అడగకుండా అన్నీ ఒకటేసారి ఫుల్ బోయినలాగా. మరి బోర్డు ఏం చేయాలి? బోర్డు కార్డు అంటుంటాం కదా, నేమ్ బోర్డు పెట్టాలి. నేమ్ బోర్డు పెట్టినప్పుడు ఏం కలర్స్లో పెట్టాలి ఇది కూడా న్యూమరాలజీ చెప్తుంది. ఏది పెడితే కాదు, నేను మీకు చెప్పింది మీరు ఇంటర్న్ ఆ బోర్డు చేసేవాళ్ళు చెప్పారు, ఫ్లెక్సీ బోర్డు వాటెవర్ బోర్డు వాళ్ళు బాబు ఈ కలర్లో వాడాలి, 2-3 కలర్స్ ఉంటాయి, ఆ కలర్స్ వాడి బోర్డు రాయాలి. ఇది కూడా మీకు 15-20% అట్రాక్ట్ అవుతుంది. లక్కీ కలర్స్ న్యూమరాలజీ ఉంది, ఎస్పెషల్లీ ఈ బిజినెస్ కోసం. తర్వాత ఎప్పుడైతే బోర్డు రాస్తారో అది బ్లూ అండ్ రెడ్లో ఉందనుకోండి, కొత్తగా పెట్టారు మీరు, పెట్టి పక్కూళ్ళకో మీ సిటీలో ఎక్కడికో పోయారు, సార్ మీరు ఎక్కడుంది షాప్ అంటే బడే మన పర్సన్ నుంచి కార్డు తీసేస్తాం. ఏం కార్డు అది? బిజినెస్ విజిటింగ్ కార్డు ఇస్తాం. ఇప్పుడు ఆ విజిటింగ్ కార్డు కూడా సేమ్ ఈ బోర్డు కలరే ఉంటే, బ్లూ అండ్ రెడ్ ఉంటే, వాడు కార్డు పట్టుకున్నప్పుడు మీ కాలనీకి వచ్చాను పేరు కూడా చూడు, పైన పేరు అక్కడ దూరం నుంచి అరే ఇదే అయ్యుండొచ్చు అనుకుంటాడు, దగ్గరకు కరెక్టే ఇది కలర్ బట్టి దగ్గరికి వచ్చేస్తా. అంటే బోర్డు కలర్ ఏముండాలి, మీ విజిటింగ్ కార్డు ఏముండాలి అని కూడా దీంట్లో వస్తాయి. అంటే అడిగింది ఒకటే, పేరు పెట్టండి, దాంట్లో ఎన్ని ఉంటాయి. ఇదిగాక కొత్తగా బిజినెస్ పెట్టినప్పుడు సెల్ నెంబర్ ఇది తీసుకోవాలి. ఆల్రెడీ మీకు ఒకటి ఉంటుంది, ఆల్మోస్ట్ 90% మీ దగ్గర అందరి సెల్లో కూడా డ్యూయల్ సిమ్ ఉంటుంది. కానీ ఇప్పుడు మనకి ఎందుకు బిజినెస్లో ఒకటి పెట్టి ఉంటారు. రెండోది ఒక బిజినెస్ కోసమే ఒక సెల్ తీసుకోండి, దానికి మళ్ళీ సెల్ నెంబర్ కూడా ఉంటుంది, లక్కీ నెంబర్. అది దాంట్లో పెట్టుకుంటే మీకు వ్యాపారం సంబంధించిన కాల్స్ దానికి వస్తాయి. బిజినెస్ కాబట్టి ఇది మాట్లాడతారు. ఈలోపు మీ ఫ్రెండ్ బామ్మడిది ఎవరో ఇక్కడ చేస్తుంటారు ఇంకో దాంట్లో, అది పక్కన పెట్టండి, ముందు వ్యాపారం మాట్లాడండి. వాళ్ళు ఎక్కడ పోరు, ఇది బిజినెస్ పోతుంది. ఇంకోటి బిజినెస్ కాల్స్ దానికి వస్తే ఆ టైం దానికే ఉంటుంది. అది లేదనుకోండి, మీ పర్సనల్ దాని మీద బిజినెస్ చేస్తుండే ఊరికే డిస్టర్బెన్స్ అవుతుంది. వీళ్ళు తిట్టుకుంటారు చుట్టాలు, ఏంది మరి ఎప్పుడు బిజినెస్ అయినా ఎప్పుడు చూసినా బిజీ ఉంటుంది నీ ఫోన్ అంటారు. ఈ రెండు ఎప్పుడు డివైడ్ చేసుకుంటే పర్సనల్ ప్రైవసీ ఉంటుంది. ఇటు మీ బంధుమిత్రులతో మాట్లాడడానికి ఇది ఉంటుంది, బిజినెస్ కాదు, ఈ రెండింటికి ఉండాలనే పాపం వాళ్ళు వాళ్ళు కష్టపడి డ్యూయల్ సిమ్ పెట్టారు, దాంట్లో 2 సిమ్లు పెట్టేసుకోవచ్చు. కానీ పాత తరంలో ఒక 5 ఏళ్ల కింద కోవిడ్కి ముందు ఎట్లా ఎందుకు వాడుతున్నారో తెలుసా? ఒకటేమో పర్సనల్ సిమ్ ఉంటుంది, రెండేమో అప్లోడ్ కోసం ఉంటుంది. మన వరకు అప్పులు ఉంటాయి కదా, వాళ్ళందరూ ఇంకో ఈ నెంబర్ ఇయ్యరు, పర్సనల్ నెంబర్ ఇయ్యరు, ఈ నెంబర్ ఇస్తారు. అది వద్దులేదు పెట్టి వీళ్ళు తెలిసిపోతుంది, ఏ సిమ్ చెప్పి ఫోన్ అది పెట్టి అది అప్లోడ్లే. ఈ రెండో అయితే మన ఫ్రెండ్ వీళ్ళదే ఉంటుంది అన్నమాట. ఇట్లా కొంతమంది వాడుకున్నారు, అంటే వాడుకున్నాడు చెప్పి తమాషగా, అందరూ అట్లా వాడుకున్నారని కాదు. కాబట్టి బిజినెస్ కూడా ఒక సెల్ నెంబర్ తీసుకుంటే ఆ నెంబర్ రిజిస్టర్ చేయొచ్చు. ఇంకా కొంచెం ముందు పోయిన తర్వాత బ్యాంక్ అకౌంట్ కూడా తెలియాలి. బ్యాంక్ అకౌంట్ అంటారు, బ్యాంక్ అకౌంట్ ఏ రోజు తెరవాలి, ఏ టైంలో తెరవాలి, ఎలాంటి నెంబర్ అంటే అవి కూడా ఉంటాయి అన్నమాట. సో న్యూమరాలజీ ప్రకారం అన్నిటి కూడా ఈ లక్కీ బిజినెస్ నేమ్స్ వారి పేర్ల మీద, తర్వాత లక్కీ బిజినెస్ చార్ట్ ఒకటి ఉంటుంది, దాంట్లో నుంచి బోర్డు కలరు, కార్డు కలర్ ఇవి ఉంటాయి. ఇవన్నీ ఉండి కంప్లీట్ గైడెన్స్ కూడా ఉంటుందన్నమాట. ఎందుకంటే బిజినెస్ ఒకసారి రిజిస్ట్రేషన్ చేస్తాం, ఒకసారి ఇన్వెస్ట్ చేయాలి, ఒకసారి అపాయింట్మెంట్ తీసుకోవాలి, దీనికి ఫీజు బిజినెస్ ఫీజు ఉంటుంది, ఇది ఒకసారే పే చేస్తారు. కానీ లాంగ్ టర్మ్లో మనకు బిజినెస్ సక్సెస్ఫుల్గా రన్ కావాలి, అది బిజినెస్ సంబంధించి అనమాట. సో అపాయింట్మెంట్ కోసం ముందే చెప్పాను నేను, ఏది ఆ ఫోన్ నెంబర్కి కాల్ చేయండి. ఒకవేళ కాల్ కలగకపోతే వాట్సాప్ చేయండి, ఎందుకంటే షూటింగ్స్ రకరకాలుగా ఉంటాయి, పర్సనల్ పనులు ఉంటాయి. కాబట్టి నేను ఒకసారి కాల్ చేశానండి, ఎవరెత్తడం కాదు, ఇక్కడ వస్తుంది నేనే ఎత్తాను. ఆ టైంలో బిజీగా ఉంటాం కాబట్టి వెంబడే ఒకటి వాట్సాప్ పెట్టేయండి, సార్ నాకు అపాయింట్మెంట్ కావాలి అని పెట్టేయండి, ఐ వాంట్ అపాయింట్మెంట్ అని దాంట్లో పెట్టేయండి. పెట్టేసప్పుడు నేనే తిరిగి మీకు ఫోన్ చేస్తాను. మీరు బిజీగా ఉన్న మళ్ళీ చేస్తారు. నేను మీకు చెప్పిన నీతి మరి నేను కూడా పాటించాలి కదా. నేను కూడా ఒకసారి చేశాను మీరు ఎత్తలేదు అనడం, టైం మార్చి ఒక గంట తర్వాత మళ్ళీ చేసి మీకు అందుబాటులో ఉంటాను. సో చూస్తూనే ఉండండి సెట్లు. తప్పనిసరిగా ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేస్తే ఇప్పుడు మీకు బిజినెస్ చెప్పాను, ఇలాంటి 10 వీడియోలు ఉంటాయి మీకు, మీ మేరకు బిజినెస్ చూసేవాళ్ళు చూడవచ్చు. మిగతా చూసినా కూడా పిల్లల పేర్లు అవి కూడా ఉంటాయి అన్నమాట. కంపల్సరీ సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి. మీ ముదిగొండ గోపీకృష్ణ.